38వ వార్డులో నివాసం ఉంటున్న అజీజుర్ రెహమాన్. మన వైఎస్ఆర్ నగర్ కానీ నంద్యాల కానీ ఇంతకు ముందు ఎలా ఉన్నది, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నది అనేది కళ్ళ కట్టనట్టుగా కనపడుతుంది. ఇంతకు ముందు ఎలా ఉన్నాయి, రోడ్లు లేవు, బురదలు ఉండేటి, కాలువలు లేవు, నీళ్లు పడితే ఎక్కడ పోవాలనేది తెలియదు. కానీ ఇప్పుడు అభివృద్ధి అనేది ఎంత జరిగిందంటే మనకు కళ్ళారా సిమెంట్ రోడ్లు కనబడుతున్నాయి, కాలువలు కనబడుతున్నాయి. ఇంకోటి మనకు హెల్త్ బాగాలేకపోతే మనం వైఎస్ నగర్ నుంచి టౌన్ లో పోవాలా, పెద్ద ఆసుపత్రికి పోవాలా. పెద్ద ఆసుపత్రికి పోవాలంటే ఈ నుంచి మనకు అర్ధగంట పడేది కనీసం. ఇప్పుడు మన శిల్పా రవి అన్న గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనకు వైఎస్ఆర్ నగర్ కి గాని అర్బన్ సెంటర్ కొత్తగా తెరిపి అర్బన్ సెంటర్ తెచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఎంతో మేలు. ఏమంటే ఏం చిన్న జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏమైనా ప్రెగ్నెన్సీలు వచ్చినా వెంబడి ఇక్కడికి వచ్చి చూపించుకునే అవకాశం ఉంది. రోడ్లు వేసినారు, కాలువలు వేసినారు. ఇప్పుడు ప్రస్తుతం మెయిన్ రోడ్ వేస్తున్నారు. ఇప్పుడు మనకు మెయిన్ రోడ్ వైఎస్ఆర్ నగర్ నుంచి ఆడ వరకు కాలువ వరకు రోడ్లు వేసినారు. సిమెంట్ రోడ్, సిసి రోడ్. ఎవరన్నా లేదు కాదు అనుకున్న వచ్చి చూసుకోవచ్చు. ఇదే విధంగా మనకు మన వైఎస్ఆర్ నగర్ కానీ నంద్యాల కానీ అభివృద్ధి కావాలి అనుకుంటే పైన మన జగనన్న రావాలా, మన నంద్యాల శిల్పా రవి అన్న రావాలి.